కూర్చో పెదయ్యా. మరి ఇటేంది పట్టేలా ఆ టగ్గాయలు వస్తుంది నెలాపలక. ఇప్పుడు కాదు మీరు పొలం పోతుంది అనుకో అప్పుడే వేసిపోతాం. పొలం పోయినా కూడా అట్టే వదిలేసి వెళ్తాం. అట్టే వదిలేసిపోతే ఎవరు వస్తారా? రాడా కుక్కలు వస్తాయి. అది ఆన్ చేయటంలే. ఇప్పుడు 10-12 రోజులు అవుతుంది మేము వచ్చి అట్టే వదిలేసి వెళ్తున్నాం. కుక్కలు దొరుకుతాయి. కుక్కలు దాంట్లో లేడు వచ్చి కొనుక్కుంటున్నాయి. క్యాన్ చేయటం లే. కూర్చో ఆకలి వస్తున్నాయి. కూర్చోలే ఎండ ఏంటి మరి ఈ మధ్యలో తేలిపోతే అటుపోతే పోయింది. ఇక్కడ తేలిపడతారు కానీ అటుపోతే చాలాకెళ్ళి నడవలేకుంటున్నా. ఎంతసేపు ఇదేగా మరి దేవుడు పోవచ్చుగా. అగో నిన్న ఈ రోజు అక్కడ దేవులు నేను పోయా. అక్కడ ఎర్రమట్టి ఉన్నది అక్కడ తవ్వుకుంటున్నారు. అదేలే అంత దొయ్యాలి దాంట్లో. అక్కడ దవ్వుకుంటున్నావా? సూది మొక్కరాయలు దొరుకుతున్నాయా? ఇదే పడుతుంది. అవి దొరికింది ఎక్కువ. రేపన్నా బాటం అంట. ఏడ లేచి వండుకునే లోపల ఎండ అయిపోతున్నది. మరి ఎండ మరి గాలి అది చిన్నగా తోలుతుందా? రేత్రి తోలుతుంది. పగులు బో వండుకోలేకపోతే ఇప్పుడు ఒకరో దగ్గుంది. ఇట్టేటప్పుడు బో వండుకోమంటే ఆమె వండుకోదు. పొద్దుపోయిందంటే అబ్బా ఇక నేల నిప్పులు ఎగిరి ఆడు పాపం డబ్బులు పెట్టి ఆవులకి ఇటుకొని ఇచ్చినారు. ఏడ నిప్పులు పోయి పైన పడుతున్నాయి. అదొక భయం వస్తుంది. అవి నోరు లేని వాళ్ళకి పాపం ఆహారం తెచ్చి పెట్టినారు. అదొక భయం వేస్తుంది. అవునంట. ఇక్కడ శారం 100 అయిందంట. అంత డబ్బు పెట్టి నోరు లేని గొడవలకు తీసుకొచ్చి పెట్టినట్టు మనం ఏదైనా పొయ్యి మంటేసి అది కూడా మంటేసుకుంటూ ఆ నీళ్ళు పోసి ఆరిపెట్టివి. రేత్రి అని చిన్న గాలి తోలుతుందా? పదన పప్పు చేసినాము, 10 తిన్నామా. ఒకరంత అన్నం ఉన్నది. మధ్యాహ్నం అక్కడ బొద్దునేసి వచ్చినాము పెళ్ళింటి కాడ. కాదు నెల్లూరు కావతల సూలూరుపేట. నెల్లూరు కావతల సూలూరుపేట. మొన్న 2 వచ్చి ఉండరుగా. మీ ఊరు వాళ్ళు వెళ్ళినారు. కర్నూలు అంటారు వాళ్ళు. కర్నూలు కుర్రోళ్ళు వాళ్ళు వెళ్ళారు. డబ్బులు వాళ్ళు జనగిరికి పోయినారు. వానలు వచ్చినాయంటాడా ఆడ పోయినారు. నాకు డబ్బులు లేక ఒకసారి ఇక్కడే ఉందాము. దొరుకుతున్నాయి. వాన పడి అదాకా ఉందాం ఇక్కడే. పిల్లకాయలు అంటే ఫోన్ చేస్తూ ఉన్నారు వచ్చేయమని. ఎండలకు చచ్చిపోతారు వచ్చేయండి వాన కూర్చున్నప్పుడు పోదురు అనేసి. ఇక్కడ చాలా మంది దొరికింది. రాయి ఎట్టుంటుందా ఎలా అలాగుంటుందని కూడా తెలియకపోయా. అన్ని పలుకులు దొరుకుతున్నాయి. ఆ రాయి ఎప్పుడో తెలిసి ఉంటుంది నీకు. అది కనపడాలి కానీ అది మట్టి కూడా ఉంటుంది. దానికి మట్టి కూడా ఉండదు. మట్టి అన్నమాట ఉంటుంది దాని కానీ. 6 రకాలు ఉంటాయి. ఎర్ర కలరా? ఎర్రది మరి నూనె కర్రలు ఉంటుంది. దాని నల్లంగా ఉంటుంది. రాయి నలుపు కూడా ఉంటుంది. వాళ్ళు తీలు లేదు మరి తీల్చా మనం. ఆ మాల ఎక్కువ రేట్ అది. నీకు దొరికింది కదా ఎప్పుడన్నా? మా అల్లుడికి దొరికింది. చీల ముందు కొట్టకపోతే దొరికింది. నువ్వు మేకలు మేపుతున్నావు కదా నీకు దాకా కొట్టున్నావు. చూస్తున్నావా? మేకలకి చూస్తున్నావు. చూస్తున్నావా? దొరకల. మా అల్లుడికి దొరికింది. మా చేలోనే. ఇక్కడ కాదు అచ్చటాట. చాలా మంది ఇప్పుడు మొత్తం మీకు దొరికేది ఇళ్ళే లేవు. 10 ఇళ్ళే లేదు దొరకండి. 4 పిల్లలేనా? 4 ఎందుగా అనుకోండి. 5 ఉంటాయి. మా వాళ్ళు అయ్యాయి. పొద్దున పూట వాడిపోతే నేను ఇప్పుడు పోవడం. ఇంట్లో కాదు ప్యాకింగ్ చేయించుకుంటే వదిలిపెట్టే. బరగోలు కాకపోతే బరగోలు ఉంటుంది నాకు.
కాంచి అయిపోదాం. పెరుగులు కూడా పెరుగులు అంటే వచ్చిల్లా ఒరే పూట వచ్చిల్లా రాయి అట్టే ఎక్కువ దొరికేది చాలా. ఎక్కడన్నా బదామటి ఎట్ట తీసుకుని ముక్క రాయలేనా? పొద్దున్నే వండుకున్న లోపల లేట్ అయిపోతుందా? పొద్దున్నే లేచి వండుకోవాలి. అడగనా అనట. తోతే ఎందుకు దొరుకుతుంది లోపల? అన్ని సూది ముక్క రాయలు దొరుకుతున్నాయి. అయ్యా సట్టి ముక్కులో సట్టులో ఎరగనే ఒకటి రాయి నాకు అప్పుడే రాయి అనుకుంటాను. ఎరగనే తెల్లంగా ఉన్నాయి అంటే అసలు ఆరపోయిన మొత్తం చాలా ఉన్నాయి చాలలో మొత్తం పోయింది. కాత వారం పడినాయి. ఎంతమంది వస్తారు? వానపడి కైలు కానీ సేలు కానీ దుంతే అప్పుడు వాన పడ్డదంటే రాయి తులుంబరం కనబడుతుంది. ఇది ఆ చేలో ఆ చేలోనే దొరికింది ఒకటి రెండు. సత్తల పిల్లలకి వేలాటానికి వస్తే దొరికింది ఒకటి. దున్నితే దున్ని వాన పడాలి. మా ఇక్కడ వాళ్ళు పోరుగా దేవలాటానికి కలుపులు కానీ కలుపు పోతే చాలా దొరికింది. అలాగే కలుపు తీస్తుంటే దొరికింది. 7 ఎకరాలు కానీ వాడు కొనేవాడు బాగుపడ్డాడు. ఇప్పుడు చెప్తాక సంపాదించుకోండు. వాడు 2 లక్షలు తీసుకొని అమ్ముకుంటాడు 10 లక్షలు దాకా. ఇప్పుడు ఆంబోద్ది చూసామా తండాలు ఇక్కడ ఊళ్ళోది ఆయన ఇప్పించింది. అది ఎద్దు లేదు ఆయనది ఇప్పించింది. దేవుడిది ఆంజనేయ స్వామి అన్నదే మంచి ఎద్దు పాపం. ఏమంది దాన్ని చూస్తే భయమే కానీ ఒక్క రోజు నా చేలో పోయి తిడితే చాలు. ఆ చేలో ఇంకా పోదు అది. ఇంకా చాలా అన్నమాట పోదు అది. అంతేలే ఇక ఆళ్ళబడి పోయి మేసి వస్తుంది కానీ చాలా పోదు కదా. ఏలో మేస్తుందని 2 కొట్టిరు ఇక్కడ దానికి. కొరతగా దగ్గర కూడా రానిదిగా దగ్గర కూడా పోడు అసలు. రానిదు తరీదు కూడా వెనుకబడి దగ్గర కూడా దాని దూరం బాగుంటాయి. వాడు 2 ఉండాలి లేడా అంతే. అది పగబడేసింది. పగబడ్డం చిన్నం కాదు. చాలా కూడా పోదు. కాంచి మొత్తం తింటారు. ఈ పట్టలు మీరు తెచ్చుకున్నారా? ఇక్కడ అడిగి తెచ్చుకున్నాము. బాగా ఊళ్ళోంచే తెచ్చుకున్నాం.